రేపు యేసు ప్రభు వస్తాడనడానికి ఈ రెఫరెన్స్కి సాక్ష్యం ఎవరు ఉండాలి చెప్పండి? మీ ఉద్యోగాల్లో, మీ సంసారాల్లో, మీ చదువుల్లో, మీ ప్రయాణాల్లో, మీ పనుబాట్లలో, మీ సమాజంలో మీరు ఎలా ఉండాలి తెలుసా? మనల్ని చూస్తుంటే వీళ్ళు దేని కొరకు కనిపెడుతున్నారన్నంత సాక్ష్యం మనలో ఉండాలి. ఉందా? రాకడ కొరకు కనిపెట్టినట్టు ఉండదు మన వ్యవహారం. చెప్పండి. ఉద్యోగం రాలేదని, పిల్లలు పుట్టలేదని, ఆస్తులు కలిసి రాలేదని, రకరకాల విషయాలకి జబ్బు చేసిందని, ఇలాంటి విషయాల కొరకే ప్రభుని డిమాండ్ చేస్తున్నాం. శ్రమ దినాల్లో దేని కొరకు ఎక్కువ ప్రేయర్ చేస్తారు చెప్పినా? వాళ్ళకి ఏదో ఒక అవసరాలు తీరాలి. దాని కొరకే చదివేవారైతే చదువుల కొరకు, ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాల కొరకు, రకరకాల విషయాల కొరకు, వీటి కొరకే తప్ప నేను అడుగుతున్నాను, ఆయన వస్తాడు, నిజంగానే వస్తాడు. అన్నం తినకపోయినా, అన్నం ఎక్కువైపోయినా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, నాన్నవారు నాతో ఉన్నా లేకపోయినా, ఎన్ని జరిగినా వీడు ఏం కృంగిపోకుండా అంత ధైర్యంగా వీడు ఎలా నిలబడుతున్నాడు రా అన్నప్పుడు, వాళ్ళకి ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళందరికీ అర్థం అవ్వాలి, వీడి మనసు దేన్నో కనిపెడుతుందిరా. అదేంటో తెలుసా? తాను నమ్మిన ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. అంత బలంగా ప్రవచనాన్ని నమ్మాలి. నమ్ముతున్నారా?